నేను ఈ వీడియోని చాలా బాధగా ఆక్రోశంతో చేస్తున్నానండి. దీనివల్ల ఉపయోగం ఎవ్వరికీ ఉండదు. ఏదో నా బాధని మీ అందరితో పంచుకోవడం తప్ప. ఒక ప్రత్యూష, ఒక సుగాలి ప్రీతి, ఒక ఆయేష వాళ్ళ మరణం మిస్టరీగానే ఉండిపోతుంది. ఎప్పటికీ దోషులు బయటికి రారు. ఎందుకంటే వాళ్ళు బడాబాబులు ఆ పాపం చేసినది బడాబాబులు పిల్లలు కదండి. వాళ్ళు బయటకు ఎలా వస్తారు? అది పొలిటీషియన్ పిల్లలు అయి ఉండొచ్చు, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన పిల్లలు అయి ఉండొచ్చు, లేకపోతే మీడియా సంస్థలు నడుపుతున్న పిల్లలు అయి ఉండొచ్చు. ఈ దారుణం ఒడిగట్టింది. ఈ ముగ్గురు కుమ్మక్కయ్యారు కాబట్టి మనకి నిజం బయటికి రాదు. నిజం తొక్కేయబడింది. ఉత్తగా కంటి తెరుపుకి ఈ గవర్నమెంట్ అని, ఆ గవర్నమెంట్ అని, ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ దుమ్మెత్తిపోసి మన్ని ఏమారుస్తున్నారు తప్ప నిజం ఎప్పటికీ బయట రాదు. ప్రత్యూష తల్లిదండ్రులకి, సుగాలి ప్రీతి తల్లిదండ్రులకి, ఆయేషా తల్లిదండ్రులకి మీరు ఎన్నిసార్లు కోట్లు మెట్లు ఎక్కినా కూడా మీకు న్యాయం రాదు తల్లి.